नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. मी तेलंगणाच्या मुद्द्यावर प्रश्न विचारण्यासाठी समोर आहे. रेवंत रेड्डी म्हणाले की सोनियामुळे तेलंगणात प्रत्यक्षात आले. प्रजासेवा भवनात नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. बार असोसिएशनच्या अंतर्गत क्रीडा स्पर्धा, यावेळी प्रमुख पाहुणे म्हणून सरन्यायाधीश उपस्थित होते. आजच्या सविस्तर बातम्या. टीपीसीसी प्रमुख रेवंत रेड्डी म्हणाले की तेलंगणाच्या मुद्द्यावर प्रश्न विचारण्यात ते पुढे आहे. केसीआर चंद्रबाबू सोबत असताना त्यांनी तेलंगणाच्या हिताला हानी पोहोचवण्यासाठी 610 जीओवर कारवाई केल्याचा आरोप रेवंत यांनी केला. 1996 मध्ये केसीआरवर 610 जीओ आणि झोनल सिस्टम रद्द करण्यासाठी विधानसभेत बोलणारे देशद्रोही म्हणून टीका करण्यात आली. रेवंत रेड्डी म्हणाले की केटीआर यांनी 1996 मध्ये मंत्री असताना केसीआर यांनी बोललेले शब्द ऐकले पाहिजे. रेवंत रेड्डी यांनी आठवण करून दिली की केसीआर यांनी 13 जून 2014 रोजी विधानसभेत सांगितले होते की तेलंगणा केवळ सोनियामुळेच अस्तित्वात आले. ఒకవేళ తెలంగాణ గురించి నేను శాసనసభలో కాంగ్రెస్ నేరం చేసింది ఘోరం చేసిందని ఒకవేళ నేను చెప్పుంటే నేను మాట్లాడిన రికార్డు నువ్వే ప్రస్తావిస్తే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టే కదా. ఇవాళ నేను తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డికి సంబంధం లేదని మీరు ఎట్లా చెప్తారు? మీ పార్టీ నడుపుకోవడానికి ఇంధనం సమకూర్చిందే మేము కదా. మాలాకటోళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. కేకే మహేందర్ రెడ్డిని అడిగితే చెప్పడా? ఇన్నయ్యని అడిగితే చెప్పడా? దేశిని చిన్నమల్లే చనిపోయిండు. సిరిసిల్ల పాపారావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా నీ పార్టీకి వస్తే నువ్వు ద్రోహం చేసి సంపేసి ఆ పాపం దాగిలో పెట్టుకుంటావు. ఇవాళ నీ కొడుక సిరిసిల్ల సీటు గుంజుకున్నావు. రావుల రవీంద్రనాథ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా నీ పార్టీలోకి వస్తే ఎంత ద్రోహం చేసినావు? అప్పుడే చరిత్ర మర్చిపోయినావా? విజయశాంతి నిన్ను నమ్మి పార్టీ విలీనం చేస్తే నాకు దేవుడిచ్చిన 10వ చెల్లో 11వ చెల్లో అని చెప్పిండు. యజ్ఞం చేస్తే నాకు దేవుడు ఇంకో సోదరుని ఇచ్చిండని తెలంగాణ భవన్లో నువ్వే కదా చెప్పింది. దుర్మార్గుడా, ఆడపిల్లని కూడా మోసనం చేసినావు కదా విజయశాంతి గారిని. ఆలే నరేంద్ర అంటేనే టైగర్ నరేంద్ర అని ఆ రోజు దేశమంతా పేరుండే. నిన్ను నమ్మి నీ ఎంబడి వచ్చినందుకు మోసం చేసి సంపుతివి కదా ఆలే నరేంద్రను. ఈ పాపం అప్పుడే నువ్వు మర్చిపోయినావా? మేము అట్లా ఎవరిని చేయలేదే. నేను చంద్రబాబు నాయుడుతో నువ్వు ఉన్నా తెలంగాణ కోసం నికార్సుగా కొట్లాడినే నిలబడ్డా. తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణకు అనుకూలంగా లేఖిపించిన నేను. చంద్రబాబు నాయుడుని 2 రాష్ట్రాలు చేయండి, సామరస్యంగా చేయండి అని చెప్పించిన నేను. నీలాక తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి 610 జీవోను రద్దు చేయండి, తెలంగాణ వద్దే వద్దన్న దద్దమ్మ. నువ్వు కాంగ్రెస్తో చేరి పొత్తు పెట్టుకొని 26 మంది ఎమ్మెల్యేలు గెలిచి కేంద్రంలో 2 మంత్రులు తీసుకొని 1/2 డజను రాష్ట్రంలో మంత్రులు తీసుకొని నీ పార్టీ బతికే కాంగ్రెస్ దయ కదా. 2004లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకపోతే షిప్పు ఉంటుండే నీ చేతిలో. నాంపల్లి దర్గా దగ్గరను బిర్లా మందిర్ దగ్గరను షిప్ప పట్టుకొని తండ్రి కొడుకులు వరుసగా కుటుంబం అంతా మెట్ల మీద శుక్రవారం నాడు నాంపల్లి దర్గా, శనివారం నాడు బిర్లా టెంపుల్, ఆదివారం నాడు మెదక్ల చర్చ్ ఉంది కదా, చర్చి కాడ మెట్ల మీద కూర్చొని వరుసగా నువ్వు నీ कुटुंब शिप्प पटकून बिचम एत्कुनेटोళ్ళు. काँग्रेसचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या समाजसेवेच्या कार्यक्रमांनी लोकांची मर्जी जिंकली आणि त्यांच्या हृदयात छाप सोडली. केएसआर फाउंडेशनच्या माध्यमातून त्यांनी प्रजासेवा भवनात नित्य अन्नदान चालू केले. काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी हे या श्रेणीतले आहे. गोरगरिबांची भूक भागवण्याच्या निर्धाराने सुरू झालेला नित्य अन्नदानाचा उपक्रम अव्याहतपणे सुरू आहे आणि लोक त्यांना आशीर्वाद देत आहे.
जिल्हा मुख्य न्यायमूर्ती VR वरप्रसाद म्हणाले की जर खेळ हा दैनंदिन जीवनाचा भाग असेल तर माणूस निरोगी जीवन जगू शकतो। बार असोसिएशनच्या संयुक्त विद्यमानाने स्वातंत्र्य दिनानिमित्त आयोजित क्रीडा स्पर्धाचे उद्घाटन त्यांनी मंगळवारी केले। यावेळी न्यायाधीश आणि वकिलांनी खेळ खेळून आनंद लुटला। स्वातंत्र्य दिनानिमित्त बार असोसिएशनच्या वतीने आयोजित करण्यात येणाऱ्या स्पर्धेमध्ये वकिलांनी उत्साहाने सहभागी व्हावे असे वरप्रसाद म्हणाले। खेळात नियमित सहभाग घेतल्यास निरोगी राहू शकतो असा उल्लेख त्यांनी केला। స్పోర్ట్స్ అనేది ప్రతి మనిషి కూడా ప్రతిరోజు ఎంతో కొంత సమయం వెచ్చించి స్పోర్ట్స్ ఆడితే అది హెల్త్ కూడా చాలా మంచిది। మీరు న్యాయవాది మిత్రులు అందరూ కూడా ఈ వారంలో ఈ 4-5 రోజులు ఈ స్పోర్ట్స్లో పాల్గొని వివిధ స్పోర్ట్స్ ఏర్పాటు చేశారు। అది క్యారమ్స్ కానీ ఖోఖో కానీ ఇంకేమున్నాయి మిగతా అన్నీ కూడా ప్రతి న్యాయవాది మిత్రుడు కూడా వాటిలో పాల్గొని వాళ్ళందరూ కూడా మంచిగా ఆడుకుని ఇప్పుడు కాకుండా రేపు ఫ్యూచర్లో కూడా ప్రతిరోజు మీరు ఈ స్పోర్ట్స్ కనీసం ఒక అరగంట సేపు స్పోర్ట్స్ ఆడుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించవలసిందిగా కోరుతున్నాను। जिल्हाधिकारी राहुल राज यांनी सांगितले की नैसर्गिक आपत्ती आणि पूरग्रस्त भागात मदत कार्याला गती देण्यासाठी जिल्हा प्रशासनाच्या वतीने कडक व्यवस्था करण्यात येत आहे। मावला हरितवन पार्क येथे अग्निशमन दलाच्या जवानांनी मॉक ड्रिल केले। या कार्यक्रमात जिल्हाधिकाऱ्यांनी सहभाग घेऊन कर्मचाऱ्यांना संरक्षण किटचे वाटप केले। अग्निशमन आणि महसूल कर्मचाऱ्यांना संरक्षण किट वापरण्याचे प्रशिक्षण देण्यात आले। सहाय्यक उपायाबद्दल व्यापक जागरूकता दर्शवली गेली। जिल्हाधिकारी म्हणाले की नुकत्याच झालेल्या अतिवृष्टीमुळे जिल्ह्यातील पैनगंगा नाले तुडुंब भरले आहे। ते म्हणाले की 2-3 जण पुरात अडकल्याच्या घटनाही घडल्या आहे। अशा परिस्थितीत NDRFच्या जवानांनी वेळीच मदत घेतल्यास जीवितहानी होण्याची शक्यता असते। त्यामुळेच अग्निशमन दल आणि महसूल कर्मचाऱ्यांना मदतीच्या उपाययोजनाचे प्रशिक्षण देऊन पुराच्या वेळी त्यांच्या सेवा वापरण्यासाठी पावले उचलत असल्याचा खुलासा त्यांनी केला। లంగ్స్ లో వాటర్ ఉంటే బయటకు రావడం జరుగుతుంది। అట్లా మనం ఎంత ప్రికాషన్స్ తీసుకొని ఎంత అవేర్నెస్ చేసినా కానీ కొద్దిమంది ఆ పెన్గంగాల సమ్ ఏదో ఒకటి బోటింగ్ గురించి అనేసి ఫిషింగ్ గురించి అనేసి లేకపోతే వాళ్ళ క్యాటిల్ గురించి అనేసి అట్లా దాంట్లో పోవడము అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం। సో ఒక ఇద్దరు కూడా అక్కడ చిక్కుకోవడం జరిగింది। సో అప్పుడు ఆ ఫొటోస్ అంతా చూస్తే కూడా ఫ్లో కూడా ఎక్కువ ఉండే। సో రెస్క్యూ ఆపరేషన్ అప్పుడు మేము ఎన్డీఆర్ఎఫ్ని పిలుద్దాం అనుకుంటే కూడా వాళ్ళు 7-8 అవర్స్ వస్తారు ఎన్డీఆర్ఎఫ్ వచ్చే లోపల। సో దానికి బదులుగా మన దగ్గరనే కొద్దిగా ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉన్నట్టయితే సో ఆ మూమెంట్లో అప్పుడు మాకు ఏమంటుంది ఇమీడియట్గా అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళంటే కూడా వాళ్ళు సో ఈ ట్రాక్టర్ ట్యూబ్స్ కానివ్వండి ఫేర్ రోప్స్ కానివ్వండి అవన్నీ కావాలనేసి అంటే జైనాథ్ నుంచి ఆదిలాబాద్ నుంచి చూసి పంపించాల్సిన అవసరం వచ్చింది। సో అటువంటి అవాయిడ్ చేయడానికి అనేసి ఎస్పెషల్లీ జైనాథ్ బేలా ఈ భీంపూర్ మండల్స్ ఎవరైతే పెన్గంగా చుట్టుపక్కల ఉన్నాయో అవే కాకుండా వేరే మండల్స్లో కూడా కొన్ని ఈ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కొన్ని తీసుకోవడం జరిగింది। లైఫ్ బాయ్స్ కానివ్వండి లైఫ్ జాకెట్స్ కానివ్వండి రోప్స్ కానివ్వండి టార్చెస్ కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకున్నాము। సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఫైర్ డిపార్ట్మెంట్కి ఎస్పెషల్లీ ఇటువంటి డిజాస్టర్స్ మనం అవాయిడ్ చేయడానికి సో అక్కడ కూడా మేము అవేర్నెస్ సెషన్స్ పెడతాము।
तेलंगणा युनायटेड मेडिकल हेल्थ एम्प्लॉईज युनियन अंतर्गत आंदोलन हाती घेतले आणि राज्य सरकारने MPHA पदाच्या भरतीसाठी आणि ANMचे नियमन करण्यासाठी जारी केलेली अलीकडील अधिसूचना रद्द करण्याची मागणी केली। त्यांनी आदिलाबाद जिल्हाधिकारी कार्यालयासमोर तंबू ठोकून धरणे सुरू केले। केंद्रीय जिल्हा प्रधान सचिव S नवीन कुमार म्हणाले की राज्य सरकार 1520 पदे भरण्यासाठी परीक्षा घेऊन निवड करणार आहे, त्यामुळे कॉन्ट्रॅक्ट कर्मचाऱ्यांनीही परीक्षा द्यावी लागत असून निवड होईल अशी परिस्थिती निर्माण झाली आहे। योग्यता असेल तरच केली जाते, सेवेला 20 गुण दिले तरी फायदा होणार नाही असे ते म्हणाले। ते म्हणाले की हे सर्वजण गेल्या 20 वर्षापासून कार्य करत आहे आणि यापूर्वी त्यांची आरक्षण रोस्टर आणि गुणवत्तेच्या नियमानुसार DSCने निवड करून त्यांचे कर्तव्य बजावले होते। त्यांना पुन्हा परीक्षा लिहावं लागेल हे योग्य नाही। నా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారికి మా యొక్క నమస్కారాలు। ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి। సెకండ్ ANM పోస్టులుగా రెగ్యులర్ చేసి మా సెకండ్ ANM అందరికీ అదే స్థలాలలో యథావిధంగా రెగ్యులర్ చేయాలి। సాలరీ పెంచడం వద్దు, రెగ్యులర్ ముద్దు, ఏ స్థలంలో అయితే ఫిక్స్ సాలరీ విధానం రద్దు చేయాలి, సీనియారిటీ ప్రకారం ఇవ్వాలి। సెకండ్ ANMతో ముఖ్యమంత్రి సార్ మీడియా ముఖంగా చర్చలు జరిపే వరకు సమ్మెను కొనసాగిస్తాం। సెకండ్ హ్యాండ్లందరినీ రెగ్యులర్ చేయకుండా ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చేసి నోటిఫికేషన్లో మీరు రాత పరీక్ష రాసి మీరు ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి సందర్భం ఉంది। మేము 20 సంవత్సరాల నుంచి ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నప్పుడు కరోనా టైంలో కావచ్చు, ఇతరత్ర సీజనల్ సంబంధించి ఇతర కార్యక్రమాలు ఏది ఉన్నా కూడా రెండో ANMలు పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ వివిధ రూపాల్లో వారి సర్వీస్ అనేది అందించినటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి వెంటనే ఈ నోటిఫికేషన్ని రద్దు చేసి సెకండ్ ANMలందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇదే మా యొక్క సమస్యను రెగ్యులర్ చేయకపోతే ఈ ఆగస్టు 15 నుంచి చేసే సమ్మె ఏదైతే ఉందో ఈ సమ్మెను उधृतम చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। पाण्यात बुडून वैद्यकीय विद्यार्थी प्रवीण राठोडच्या मृत्यूबद्दल वैद्यकीय अधिकारी आणि वैद्यकीय विद्यार्थ्यांनी हळहळ व्यक्त केली आहे। आदिलाबाद जिल्हा केंद्रातील रिम्स सभागृहात झालेल्या शोकसभेत विद्यार्थ्यांनी प्रवीण राठोड यांच्या प्रतिमेस पुष्पहार अर्पण करून आदरांजली वाहिली। त्यांनी मेणबत्त्या पेटून त्याच्या आत्म्याला शांती मिळावी म्हणून परमेश्वराकडे विनवणी केली। या कार्यक्रमात रिम्सचे संचालक जयसिंग राठोड, अधीक्षक डॉक्टर अशोक यांच्यासह अनेक वैद्यकीय अधिकारी व वैद्यकीय विद्यार्थी सहभागी झाले होते। आदिलाबाद जिल्हा केंद्रातील टीचर्स कॉलनीतील सुश्री निलोमा अडनेश्वरा सेवा आश्रमात भाविकांसह दंगलीचे रूपांतर झाले। मोठ्या संख्येने आलेल्या भाविकांचा मोठा गदारोळ होता। बाबांना पालखीत फिरवून बाबांची पूजा करण्यात आली। भक्तिभावाने विशेष पूजा केली। भजनाच्या दरम्यान गाणी गाऊन त्यांनी आपली भक्ती दाखवली।
स्थानिक तहसीलदार कार्यालयात मंगळवारी गृहलक्ष्मी योजनेसाठी लाभार्थी अर्ज भरत असून मंडळ केंद्रातील मी सेवा केंद्रात लाभार्थ्यांची गर्दी झाली आहे। गृहलक्ष्मी योजनेचा उद्देश कुटुंबातील महिला प्रमुखांना त्यांचे स्वतःचे निवासस्थान बांधण्यास मदत करण्यासाठी आर्थिक सहाय्य प्रदान करणे हे आहे। दारिद्र्य रेषेखालील कुटुंबातील महिला प्रमुख कुटुंबांना आणि समाजातील इतर दुर्बल घटकांना सरकार एक रक्कम प्रदान करते। आर्थिक अडचणीमुळे स्वतःचे घर बांधता येत नाही त्यांना ही सोय योग्य आहे। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక డబల్ బెడ్రూమ్ కొన్ని ఊర్లకు పరిమితమై ఇప్పుడు ఎవరైతే సొంత జాగా కలిగినటువంటి వాళ్ళకి ప్రభుత్వం 3 లక్షలతో సాయం ఇంటి కోసం సాయం చేస్తారనడం, మరి ఏదైతే గత 8 సంవత్సరాలలో నుంచి లేకుండా ఇప్పుడు ఎన్నికల ముందు కేవలం ఈ 2 రోజులు గడువు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం చాలా దురదృష్టకరం। మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఇది తెలుసుకొని ఏదైతే పాపం ఊళ్ళలో నుంచి జనాలు వస్తున్నారో వాళ్ళకి గడువు పెంచి మరి కనీసం మినిమం ఒక నెల గడువు ఇచ్చి ఆ గడువు లోపల అందరూ ఎవరైతే పాపం ఒక 8 సంవత్సరాల నుంచి సొంత ఇంటి కోసం నిరీక్షిస్తున్నారో వాళ్ళందరికీ మనం న్యాయం చేసినట్లయితుంది। ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ఈ గడువును పెంచి ఈ పేద ప్రజలు ఏదైతే సొంత ఇంటి కళలు కంటున్నట్టు ప్రజల యొక్క సొంత ఇంటి కళను నెరవేర్చాలని మేము బేలా మండల कांग्रेस पार्टी तर्फे ప్రభుత్వానికి डिमांड చేస్తూ ఉన్నాం। आम्हाला घर नाही, दार नाही, मजुरी करून पोट भरायचं, भेटते मजुरी नाही तर नाही भेटत, मग का खायचं आम्ही? मोठ्या लोकांना नाव नाही भेटते, आम्हाला गरीबाला काहीच भेटत नाही। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। मी तेलंगणाच्या मुद्द्यावर प्रश्न विचारण्यासाठी समोर आहे। रेवंत रेड्डी म्हणाले की सोनियामुळे तेलंगणात प्रत्यक्षात आले। प्रजासेवा भवनात नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। बार असोसिएशनच्या अंतर्गत क्रीडा स्पर्धा, यावेळी प्रमुख पाहुणे म्हणून सरन्यायाधीश उपस्थित होते। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।